విశాఖలోని పెందుర్తి సుజాత నగర్లో జనసేన పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తిరుపతి లడ్డు వివాదంపై సుజాత నగర్ జనసేన పార్టీ కార్యాలయం నుంచి చినముసిరివాడ వరకు నగర సంకీర్తనలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఒక సంకల్పంతో ఏ కులానికి ఏ మతానికి ఇబ్బంది కలిగినా వారి తరపున మేము పోరాటం చేస్తామని, ఆయన అన్న మాటకు మేము ఎప్పుడూ మద్దతుగా ఉంటామన్నారు. లడ్డు విషయంలో తప్పు చేసిన వారిని శిక్షించాలని ఆయన కొనియాడారు. సాయిబాబా పాటలు, భక్తి పాటలతో, పోరాటాలతో, భజనలతో పెద్ద ఎత్తున నగర సంకీర్తన. మరి ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు దీక్ష విరమణ రేపు అంటే సర్వమానవ సమానత్వం, ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా, ఏ మతానికి ఇబ్బంది జరిగినా నేను ఉంటాను అని చెప్పే ఒక కార్యక్రమంలో చేసిన పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి 13 రోజులు దానిలో 13 కార్యక్రమాలు తీసుకుని నేను కూడా భాగస్వామ్యం అయినందుకు మా జనం కూడా సాధించిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది కేవలం ఎవరికో వ్యతిరేకత అనుకుంటే పొరపాటు. ఏదైతే అపవిత్ర చర్యలు జరిగాయని ఎలుగెత్తి చాటుతూ ఉన్నారో అవి నిజానిజాలు నిషేధించమని, అలాంటి పాపాలు ఇంకా చేయకుండా చేసే వాళ్ళకు భయభక్తి ఉండాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిలో పాల్గొని దీన్ని 13 రోజులుగా చేపట్టడం చేసిన మా శ్రేణులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. గురుగారు చిన్నది ఫోటో చూడండి.